హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 18. ఇక స్టోరీలోకి వెళ్తే మాయాకి చాలా చిరాగ్గా అండ్ ఇరిటేషన్గా ఉంది. సరదాగా జైతో టైం స్పెండ్ చేయాలి అనుకున్న ప్రతిసారి ఇలా ఎవరో ఒకరు వచ్చి తన హ్యాపీ మూడ్ను కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే చేశారు, అది కూడా ఆద్య ముందు. అది తలుచుకుంటే మాయాకి జై మీద పట్టరానంత కోపంగా ఉంది. ఈ విషయాన్ని ఆద్యకి జైతో లవ్లో పడే వరకు తనకు అసలు తెలియకుండా చూసుకోవాలని చెప్పి చాలా జాగ్రత్త పడుతూ వచ్చింది. బట్ నౌ ఆద్యకి కంప్లీట్గా జై గురించి తెలిసిపోయింది. ఇందాక ఏదో ఆద్య ముందు జై గురించి కవర్ చేసింది, కానీ దాన్ని ఆద్య అంత ఈజీగా నమ్మదని విషయం మాయాకి కూడా బాగా తెలుసు. జై ఇలా కనిపించిన ప్రతి అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ వాళ్ళతో ఫ్లాట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆద్య జైను ఎలా ఇష్టపడుతుంది? పైగా ఆద్యకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. అలాంటిది జైను ఎందుకు మ్యారేజ్ చేసుకుంటుంది? ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మాయా మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంది. అందుకే సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చుంటుంది. వెనకనే వచ్చిన మాన్య ఆద్య కూడా మాయా పక్కనే కూర్చుంటూ, వాట్ హ్యాపెండ్ మాయా, ఏమైంది సడన్గా అలా వచ్చేసావు? ఆ కాట్రాజు నిన్నేమైనా అన్నాడా ఏంటి? ఆద్య పాప మన విలన్ బాబుకి ఇంకో పేరు పెట్టిందిలేండి, అదే ఈ కాట్రాజ్. ఏమైనా అన్నాడా ఏంటి అని మాయా చేపట్టుకొని అనుమానంగా అడుగుతుంది. అదేం లేదు వదిన, సడన్గా ఎందుకో హెడ్డెక్గా అనిపించింది, అంతే, ఇంకేమీ లేదు అని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చి కారులో కూర్చుంటున్న జై వైపు చూసి తన వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. నాకు కొంచెం వర్క్ ఉంది మాయా, సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము? ఏమున్నా సరే ఇంకో 2 అవర్స్లో ఫినిష్ చేసుకో అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు. ఎక్కడికి అక్కర్లేదు, వదిన వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళు అని చెప్పి మొహం తిప్పుకుంటున్న చెల్లిని చూసి జై నవ్వుతూ కార్ని స్టార్ట్ చేసి వితిన్ హాఫ్ అన్ అవర్లో ఆద్య ఇంటి ముందు ఆపుతాడు. కారు ఆగగానే నలుగురు ఇంట్లోకి వెళ్ళిన జై మాత్రం పార్టికోలోనే ఆగి స్మోకింగ్ చేస్తూ టీనా వల్ల డిస్టర్బ్ అయిన తన మైండ్ అండ్ బాడీను స్మోక్ని ఇన్హెల్స్ చేస్తూ డైవర్ట్ చేస్తూ ఉంటాడు. జైను ఎలా అయినా టీనా దగ్గరికి వెళ్లకుండా ఆపాలి, అది కేవలం మాయా వల్లే అవుతుంది అనుకుంటూ, మాయా కాస్త ఇలారా నీతో మాట్లాడాలి అంటూ మాయా చేపట్టుకొని తనను గార్డెన్లోకి తీసుకుని వెళ్తాడు అమర్. అన్నయ్య ప్లీజ్, చాలా ఇరిటేషన్గా ఉన్నాను, మళ్ళీ మాట్లాడుకుందాం ప్లీజ్. ఫస్ట్ వేడివేడిగా కాఫీ తాగాలి, అప్పుడే నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది. లేదు మాయా, నేను ఇప్పుడే మాట్లాడాలి, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనగానే మాయా అమర్ వైపు చూస్తూ, సరే చెప్పన్నయ్య, దేని గురించి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు అంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటూ అడుగుతుంది. అమర్ చుట్టూ చూసి ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూస్తూ గార్డెనింగ్ చేస్తూ ఉన్న వెంకటేష్ని చూసి నిన్ను ఆద్య పిలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి పంపించేశాక మాయా పక్కన కూర్చొని, యునో మాయా, ఇందాక మనం మాల్లో చూసాం కదా మీ అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ టీనాని, తనతో మీ అన్నయ్య కాసేపట్లో వాడి ఫ్లాట్కి వెళ్ళబోతున్నాడు. మీరు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆ అమ్మాయిని ఫ్లాట్కి రమ్మని చెప్పాడు. ఎలా అయినా సరే నువ్వు జైను ఫ్లాట్కి వెళ్లకుండా ఆపాలి. జై నీ మాటనే వింటాడు, ఏదో ఒకటి చేసి వాడిని వెళ్లకుండా ఆపు. నువ్వు చెప్తుంది నిజమా అన్నయ్య? అందుకేనా ఇందాక ఏదో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి తెగ స్పీడ్గా డ్రైవ్ చేశాడు? చెప్తా అని అమర్కి థ్యాంక్స్ చెప్పి మాయా ఇంట్లోకి వెళ్ళగానే ఇక్కడ అమర్ కూడా ఏమీ తెలియనట్టు మాయా వెనుకనే ఇంట్లోకి వెళ్ళి కౌచ్లో కూర్చొని ప్రతాప్ వర్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెష్ అయ్యి సరదాగా రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తూ ఉన్న హరిణికి తన ఫ్రెండ్ కొత్తగా ఓపెన్ చేసిన బొటిక్ నుండి కొన్ని డ్రెస్సెస్ పంపించడంతో వాటిని ఓపెన్ చేసి కొన్ని ఫైనల్ చేసి తిరిగి తన ఫ్రెండ్కి పంపించేశాక హరిణి చూపు మాయా స్టేటస్ మీద పడుతుంది. అందులో మాయా ఆద్యతో తీసుకున్న పిక్స్ కనిపించడంతో అది చూసిన హరిణికి మాయా పెట్టిన క్యాప్షన్కి కోపంతో పళ్ళు నూరుతూ ఆ పిక్స్ జూమ్ చేసి మరీ చూస్తూ ఉంటుంది. వండర్ఫుల్ డే అవుట్ విత్ మై డార్లింగ్ వదిన అన్న క్యాప్షన్ చూసి హరిణికి మండుతూ ఉంటుంది. ఇక్కడ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడైనా నన్ను వదిన అని పిలిచావా? బట్ అది నిన్న కాక మొన్న వచ్చింది, దాన్ని మాత్రం గంటకి 10 సార్లు వదినా వదినా అంటూ జపం చేస్తూ ఉన్నావు. నాతో టైం స్పెండ్ చేయడానికి మాత్రం రీజన్ చెప్తావు, దాంతో మాత్రం ఇంత హ్యాపీగా ఉంటావా? చెప్తాని మీ ఇద్దరి పని. ఎలా అయినా మీ ఇద్దరి మధ్యలోకి దూరి మీ ఇద్దరికి క్లాషెస్ వచ్చేలా చేయకపోతే నా పేరు హరిణినే కాదు అని ద్వేషపు కళ్ళతో వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇంత అందంగా ఉంది అని ఆద్య వైపు చూసి, ఆ రోజు పార్టీలో చూసినప్పుడే అనుకున్నాని నువ్వు పెద్ద కిలాడి అని. ఎంత కిలాడి కాకపోతే మా బావ నిన్ను చూడగాని అలా ఎలా కిస్ చేస్తాడు? లాభం లేదు, ఇలా చూస్తూ ఊరుకుంటే అత్త అన్నట్లే నిజంగానే ఆ ఇంటి కోడలు కూడా అయిపోయేలా ఉన్నావు. ఏదో ఒకటి చేసి మీకు గొడవలు పెట్టాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉండగా హరిణికి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో, హూ ఇస్ దిస్ అని అన్నోన్ నెంబర్ నుంచి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి అడుగుతుంది. హరిణి, ఇట్స్ మీ యార్ భరత్, యువర్ బాయ్ ఫ్రెండ్ కజిన్. గుర్తొచ్చానా? లాస్ట్ టైం పబ్లో మీట్ అయ్యాం, డిడ్ యూ రిమెంబర్ మీ? భరత్
అంటూ కాసేపు ఆలోచించిన హరిణికి 1 వీక్ బ్యాక్ పబ్లో రాహుల్ తన కజిన్ను పరిచయం చేయడం గుర్తు చేసుకుంటూ, హే భరత్, గుర్తొచ్చావు, హవ్ యూ, సో లాంగ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, బట్ రాహుల్ అస్సలు బాలేడు హరిణి అంటూ టెన్షన్గా చెప్తాడు. వాట్, రాహుల్ బాలేకపోవడం ఏంటి? నేను నైట్ అంతా రాహుల్తోనే ఉన్నాను అండ్ ఆఫ్టర్నూన్ కూడా కాల్ చేసి మాట్లాడాను, ఈలోపు ఏమైంది అంటూ భరత్ చెప్పేది అర్థం అవ్వక టెన్షన్గా అడుగుతుంది హరిణి. ఈవినింగ్ రాహుల్కి మాల్లో ఎవరితోనో చిన్న గొడవ జరిగిందంట. ఆ గొడవలో రాహుల్కి బాగా దెబ్బలు తగిలాయి, చేయి ఫ్రాక్చర్ అయ్యింది అండ్ రాహుల్ కాన్షియస్లో కూడా లేడు. తన ఫ్రెండ్స్కి కూడా దెబ్బలు బాగా తగిలాయి, అందరికంటే ఎక్కువ రాహుల్కే తగిలాయి. అందుకే హరిని హాస్పిటల్లో జాయిన్ చేశాను, నువ్వు ఫ్రీగా ఉంటే రాగలవా, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. హో గాడ్, వీడు అసలు కుదురుగా ఉండాడు కదా, మళ్ళీ ఎవరిని గెలికి తన్నులు తిన్నాడు అని అసహనంగా అరుస్తూ, ఓకే ఫైన్, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతాను, అడ్రస్ షేర్ చేయి భరత్ అంటూ కాల్ కట్ చేసి హాస్పిటల్కి రెడీ అవుతుంది. భరత్ హరిణికి హాస్పిటల్లో అడ్రస్ షేర్ చేశాక డాక్టర్ ఎప్పుడు బయటికి వస్తాడా అని వెయిట్ చేస్తూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటాడు. హరిణి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని నైట్ టైం 8:20కి హడావిడిగా బయటికి వెళ్తూ ఉన్న కూతుర్ని హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్న శ్వేత అడుగుతుంది. మామ్, అర్జెంట్ వర్క్ మీద వెళ్తున్నాను, బట్ లేట్ అయినా ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తాను, నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా డిన్నర్ చేసి పడుకో. మార్నింగ్నే కదే చెప్పాను, నీకు జైతో మ్యారేజ్ అయ్యే వరకు నీ తిరుగులు కొంచెం తగ్గించమని. 1 డే కూడా కాలేదు నేను చెప్పి, అప్పుడే మళ్ళీ స్టార్ట్ చేసావా అని విసుగ్గా అడుగుతూ, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నోరు మూసుకొని లోపలికి పద, డిన్నర్ చేసి పడుకుందాం, రేపు మీ డాడీ కూడా వస్తున్నాడు, అదైనా గుర్తుందా నీకు? హఫ్ మామ్, డోంట్ ఇరిటేట్ మీ, ఓకే? నేను అందుకోసం వెళ్ళడం లేదు, రాహుల్కి యాక్సిడెంట్ అయిందట, ఎవరితోనో గొడవపడి వాళ్ళతో తన్నులు తిన్నాడు అని చెప్పడం ఇష్టం లేక ఎంత చక్కగా కవర్ చేసిందన్నమాట. అందుకే చూడ్డానికి వెళ్తున్నాను అండ్ డాడ్ వాళ్ళు వస్తున్న విషయం నాకు కూడా గుర్తుంది, యూ డోంట్ వర్రీ, నేను త్వరగానే వచ్చేస్తాను అని చెప్పి ఫాస్ట్గా వెళ్తున్న కూతుర్ని చూసి, ఎప్పుడు ఇది చెప్పేదే తప్ప నా మాట ఎప్పుడు వినాలి, అంతా నా కర్మ అని తల కొట్టుకొని మళ్ళీ తిరిగి టీవీ చూడడంలో ఇన్వాల్వ్ అవుతుంది శ్వేత. మంచిగా దమ్ముకొట్టి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్న అన్నని చూసి మాయా పళ్ళు నూరుతూ, నిన్నిప్పుడు ఎలా లాక్ చేస్తానో చూడన్నయ్యా అని నవ్వుకొని మళ్ళీ మొహాన్ని నార్మల్గా పెట్టుకొని శైలు తీసుకొచ్చిన స్వీట్ తింటూ మాన్యతో ముచ్చట్లు చెప్తూ కూర్చుంటుంది. బోర్ కొడుతుందని చెప్పి అలా బయటికి వెళ్లారు కదా, అప్పుడే వచ్చేసారేంటి అద్య అని కూతురు పక్కన కూర్చుంటూ అడుగుతాడు మహదీర్. డాడ్, అప్పుడే ఏంటి, మేము వెళ్ళి 3 hours పైనే అవుతుంది అండ్ అక్కడ చాలా గేమ్స్ ఆడుకున్నాం, నచ్చిన ఫుడ్ తిన్నాం, బాగా టైర్డ్ అయిపోయి ఇంకా వచ్చేసాము. మీ వాళ్ళకని చూస్తుంటే అక్కడే పడుకొని రేపు వస్తామనుకున్నారా ఏంటి అని నవ్వుతూ అడుగుతుంది. అయ్యో అల్లరి పిల్ల, నా ఉద్దేశం అది కాదు, ఏం షాపింగ్ చేయకుండా వచ్చేసారేంటి అని. నువ్వు మాల్కి వెళ్తే ఏదో ఒకటి షాప్ చేసి తీసుకొస్తావు కదా, అందుకే అడిగాను అని మాయా వైపు చూస్తూ, ఏంటి మాయా, బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు కదా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా? అయ్యో మామూలుగా కాదు మామ, బీవచ్చంగా ఎంజాయ్ చేశాను అని, నాకంటే ఎక్కువ, ఇన్ఫ్యాక్ట్ అందరికంటే ఎక్కువ అన్నయ్య బాగా ఎంజాయ్ చేశాడు అని జై వైపు చూస్తూ, కదా అన్నయ్య అని సర్కాస్టిక్గా అడుగుతుంది. మాయ ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ, హా అంకుల్, బానే ఎంజాయ్ చేశాను. అంకుల్ ఏంటి జై, మాయా చూడు ఎంత చక్కగా మామ అంటుందో, నువ్వు కూడా అలాగే పిలువు, అనడానికి నీకు, వినడానికి నాకు, ఇద్దరికీ బాగుంటుంది. హా ఓకే మామ అని చిన్న స్మైల్ ఇచ్చి, యాక్చువల్లీ నాకు కొంచెం పని అని అంటూ ఉండగానే, హా మామ చెప్పడం మర్చిపోయాను, అన్నయ్య నేను కలిసి ఒక గేమ్ ప్లాన్ చేశాం. అదేంటంటే అందరం అలా గార్డెన్లో కూర్చొని ఒక సింపుల్ గేమ్ ఆడుదాం. గేమ్ ఏంటంటే అందరి నేమ్స్ చిన్న స్లిప్లో రాసి ఒక బౌల్లో వేస్తారు, ఒక్కొక్కరు ఒక్కో స్లిప్ తీయాలి. ఆ స్లిప్ ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళ ఆ నేమ్ పక్కనే చిన్న యాక్టివిటీ యాడ్ చేసాం, లైక్ సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ అలా. సో వచ్చిన యాక్టివిటీను పర్ఫెక్ట్గా ఎవరైతే చేస్తారో, ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే విన్నర్. ఆ విన్నర్ను తాతయ్యే అనౌన్స్ చేస్తారు. సో అందరికీ ఇది ఓకేనా అనగానే అందరూ హుషారుగా ఓకే అంటూ గట్టిగా అరుస్తారు, ఒక్క రేణుకా జై తప్ప. మాయా కావాలని నన్ను ఇలా అందరి ముందు లాక్ చేసింది అని మాయా వైపు సీరియస్గా చూస్తూ కూర్చొనున్న జైను చూసిన అమర్ మనసులోనే డాన్స్ వేస్తూ, అలాగే జైకి డౌట్ వస్తే ఇవాళే తన లాస్ట్ డే కూడా అని రియలైజ్ అయ్యి నార్మల్గా ఫేస్ పెడుతూ అండ్ ఇన్నోసెంట్ బేబీలాగా యాక్ట్ చేస్తూ, రే జై, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలి అది ఇది అన్నావో అంకుల్ మూడ్ టోటల్గా అప్సెట్ అవుతుంది. చూడు, చాలా డేస్ తర్వాత అంకుల్ ఫేస్లో రియల్ హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు అందరం హ్యాపీగా ఉన్న టైంను స్పాయిల్ చేస్తే అంకుల్ డెఫినెట్గా ఫీల్ అవుతారు. తర్వాత నీ ఇష్టం అని జైను ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేస్తాడు. జై వినయ్ వర్మ వైపు చూస్తాడు. నిజంగానే వినయ్ వర్మ ఫేస్ అమర్ చెప్పినట్టు చాలా డేస్ తర్వాత
చాలా ప్లెజెంట్గా అండ్ అంతే హ్యాపీగా కనిపిస్తూ ఉంటే జైకి కాంప్రమైజ్ అవ్వక తప్పదు. అది చూసిన అమర్ జై చూడకుండా ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుతూ ఉంటారు. జై అమర్ వైపు చూస్తూ, రే జై, నిజం చెప్పురా, ఇది నీ ప్లాన్ అయితే కాదు కదా? ఎందుకంటే టీనాతో నేను ఫ్లాట్కి రమ్మని చెప్పినప్పుడు నాతో నువ్వు మాత్రమే ఉన్నావు కదా. సో నన్ను ఫ్లాట్కి వెళ్లకుండా ఆపడానికి ఇలా నన్ను లాక్ చేశావా? నిజం చెప్పురా అని సీరియస్గా చూస్తూ అడుగుతాడు. హోరీ దేవుడా, వీడికి డౌట్ వచ్చినట్టుంది. జాగ్రత్తగా కవర్ చేయాలి అనుకుని. ఏం మాట్లాడుతున్నావు జై? నిన్ను వెళ్ళకుండా నేనెందుకు ఆపాలి అనుకుంటాను? అయినా నేను ఆపితే మాత్రం నువ్వు ఆగుతావా? నీ గురించి తెలిసి కూడా నీతో పెట్టుకుంటానా? నాకు అంత ధైర్యం లేదు బాబు. అసలే నా లైఫ్ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. పైగా లైఫ్లో ఇంకా ఏమీ చూడలేదు అని ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతూ, నువ్వంటే అన్ని సుఖాలు చూసావు, మరి నాకు పెళ్ళి కాదు కదా, ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదు అనగానే జై సీరియస్గా చూస్తాడు. అదేరా, ఫస్ట్ నైట్ కాదు కదా, పెళ్ళి కూడా అవ్వలేదు అంటున్నాను. నేను జస్ట్ నువ్వు ప్లాన్ చేసావా అని అడిగినందుకే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావంటే డెఫినెట్గా నువ్వే ఏదో పెంట చేసావు. అది నాకు తెలియాలి, అప్పుడు చెప్తా నీ పని అని సీరియస్గా చెప్పి టీనాతో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని చెప్పడానికి గార్డెన్ వైపు వెళ్తాడు. థ్యాంక్ గాడ్, కొంచెంలో తప్పించుకున్నా అని ఊపిరి తీసుకుంటూ, అందుకే ఓవర్ యాక్షన్ చేయకూడదు అని తనను తాను తిట్టుకొని గార్డెన్లో అరేంజ్మెంట్స్ చేయడానికి, ఆద్యమాయాలకు హెల్ప్ చేయడానికి గార్డెన్ వైపు వెళ్తాడు అమర్. రాత్రి 7 అవుతూ ఉంటే ఇప్పుడు ఈ గేమ్స్ ఏంటి, వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే ఇక్కడ నుంచి కదిలేలా లేరు అని అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రేణుక. హరిని భరత్ షేర్ చేసిన హాస్పిటల్ ముందు కారాపి అది పార్క్ చేశాక రాహుల్ నేమ్ రిసెప్షన్లో అడిగి మరీ తెలుసుకొని రాహుల్ను ట్రీట్ చేస్తూ ఉన్న రూమ్ 5th ఫ్లోర్లో ఉందని తెలుసుకొని లిఫ్ట్లో ఆ రూమ్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళి ఒక్కో రూమ్ చూస్తూ వెళ్తూ ఉన్న హరినికి భరత్ ఒక రూమ్ ముందు డాక్టర్తో మాట్లాడుతూ కనిపించగానే ఫాస్ట్గా అటువైపు నడుస్తుంది. తన ముందు నుంచి డాక్టర్ భరత్తో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి భరత్ అంటూ హరిని భరత్ను పిలవగానే హరిని వాయిస్కి తన వైపు చూసిన భరత్, హాయ్ హరిని, వచ్చేసావా, నీకోసమే చూస్తూ ఉన్నాను అని ఫార్మల్గా హక్ చేసుకుంటూ చెప్తాడు. హాయ్ భరత్, హౌ ఈజ్ రాహుల్, డాక్టర్ ఏం చెప్పారు అని అడుగుతున్న హరిని చూసి కమ్ అంటూ రాహుల్ ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్ళి రాహుల్ను హరినికి చూపిస్తాడు. ఒళ్ళంతా దెబ్బలతో రైట్ హ్యాండ్కి హ్యాండ్ సపోర్ట్ బ్యాండేజ్ వేసి ఉండడం అండ్ మొహం మీద కూడా అక్కడక్కడ దెబ్బలకి ఫ్రస్ట్రేట్ చేసి ఉండడం చూసి హో గాడ్ అంటూ రాహుల్ రాహుల్ అంటూ తనని లేపడానికి ట్రై చేస్తూ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని రాహుల్ మరో హ్యాండ్ని పట్టుకుని తన వైపే చూస్తూ ఉంటుంది. సెడిటివ్ ఇచ్చారు హరిని, కాన్షియస్లోకి రావడానికి ఇంకో 10 minutes పడుతుందన్నారు. యూ డోంట్ వరీ, హీఈస్ ఓకేనో, కాకపోతే 1 month కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అన్నారు అని చెప్తూ అక్కడే ఉన్న కౌచ్లో కూర్చుంటూ ఆన్సర్ ఇస్తాడు. అసలు ఏం జరిగింది భరత్, వీళ్ళని ఇంతలా ఎవరు కొట్టారు? చూస్తుంటే ఏదో కావాలని గ్రజ్జు పెట్టుకొని కొట్టినట్టున్నారు. నేనేదో చిన్న దెబ్బలు అనుకున్నాను, బట్ బాగా తగిలాయి అని రాహుల్ వైపు కన్సర్న్ చూపిస్తూ అడుగుతుంది. బాగానే తగిలాయి హరిని, ఏం జరిగిందో నాకు కూడా క్లారిటీ లేదు. రాహుల్ ఫ్రెండ్స్ మాత్రం వీళ్ళెవరో అమ్మాయిని కామెంట్ చేస్తే ఎవరో కొట్టాడు అంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ నాకు కాల్ చేసింది కూడా రాహుల్ ఫ్రెండ్ మోహన్. నేను వెళ్ళేసరికి అందరూ స్పృహ లేకుండా పడున్నారు అండ్ ఎవరు కూడా వీళ్ళని పట్టించుకోవడం లేదు. నేను మాల్ మేనేజర్ని 4 తిట్టి వీళ్ళని వెంటనే ఇక్కడ అడ్మిట్ చేసి నీకు కాల్ చేశాను అని జరిగింది తనకు తెలిసింది హరినికి చెప్తాడు భరత్. వాట్, జస్ట్ కామెంట్ చేస్తే ఇంతలా కొట్టాలా, ఎవడు వాడు అని సీరియస్ అవుతూ రాహుల్కి ఎప్పుడు స్పృహ వస్తుందా అని వెయిట్ చేస్తూ కూర్చుంటుంది హరిని. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.